నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. సమాజంలోని పేదరికం రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో P4 నిర్మూలన కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మార్గదర్శకులకు సత్కార కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపన్నులు సామాజిక బాధ్యతగా మార్గదర్శకులుగా నిలిచి పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ముందుకు రావాలని తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్నంగా P4 విధానము కార్యక్రమం భరోసాగా నిలుస్తుందని తెలిపారు. MBK-10-20 స్వర్ణాంధ్ర @2047 లక్ష్యంగా 10 మంది మార్గదర్శకులు 20 మంది పేదలకు దత్తత తీసుకోవాలని కోరారు. నేటి బంగారు కుటుంబం రేపటి మార్గదర్శక కుటుంబంగా ఆర్థిక స్వావలంబన సాధించాలని తెలిపారు. అనంతరం బంగారు కుటుంబాలు దత్తత తీసుకున్న సామాజిక సేవలు నిర్వహిస్తున్న మార్గదర్శకులకు జేసీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, మార్గదర్శకులు డాక్టర్ సూర్యప్రకాష్, చమల్ల వినోద్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మా డిపార్ట్మెంట్ సెర్ప్ డిపార్ట్మెంట్ అనేకమైన విధానాలు ఈరోజు పేదరిక నిర్మూలన కోసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంటు అన్ని డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్స్ చేస్తూ అన్ని కార్యక్రమాలు కూడా సెర్ప్ డిపార్ట్మెంట్ చేస్తున్నాము. అటు ఎంప్లాయ్మెంట్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, PMFME అవ్వచ్చు, లేదా PM అజయ్ అవ్వచ్చు, లేకపోతే ముద్రా లోన్స్ ఇప్పించడంలో కానీ మహిళల్ని పారిశ్రామికలు తయారు చేయడానికి ఒక విధానం, కొత్త విధానం తీసుకొచ్చి, కొత్త ఒరవడి తీసుకొచ్చి గ్రామీణ స్థాన మహిళలందరికీ కూడా ప్రోత్సాహం కల్పించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా CMEP కూడా తీసుకొచ్చారు, చీఫ్ మినిస్టర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్. ఏదైతే PMEGP ఉందో అలాగే సిమిలర్గా CMEP కూడా తీసుకొచ్చి సుమారు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి అనేకమైన ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే పారిశ్రామికవేత్తలు ఎవరినైతే తయారు చేయాలన్న ఆలోచనతో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా క్లస్టర్స్ని కూడా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తుగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కుటుంబాలు ఉన్నాయో, కలిసిగా పనిచేస్తున్న ఆలోచనలు ఉన్నాయో వాళ్ళందరికీ ఏదైనా చిన్న మిషనరీ పెట్టుకోవాలన్నా కూడా క్లస్టర్ డెవలప్మెంట్ కూడా ఒక పెద్ద ఎత్తున బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అవే కాకుండా MSME పార్క్స్, ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఇవ్వడం జరిగింది. ఈ పార్కులో పెట్టేటువంటి ఇండస్ట్రీస్కి కూడా మంచి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు ఈరోజు ఆల్రెడీ 100 పార్కులు గ్రౌండ్ చేశారు. అందులో సుమారు 20 పార్కులు ఆల్రెడీ ఎలొకేషన్స్ జరుగుతున్నాయి. మరిన్ని పార్కులు కూడా ఇంకొక 2-3 మంత్స్లో కూడా ఒక 50 పార్కులు లాంచ్ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు ఈ గవర్నమెంట్ తాలూకు ఆలోచన. ఆల్రెడీ 100 పార్క్స్ గ్రౌండ్ అయ్యాయి. ఇంకో 50 పార్క్స్ ఇంకా 2 నెలల్లో కొత్తగా లాంచ్ చేయబోతున్నాం. మిగతా ఉన్నటువంటి పార్క్స్ కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 మోడల్లో కూడా డెవలప్ చేస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో హిరమండలం మండలం MPP తూలుగు మేనక అధ్యక్షతన నిర్వహించిన 23 మంది గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాల ముగింపు సభకు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం సర్పంచుల పరిపాలనా విధానం, గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి వారి కృషిని ప్రశంసించారు. గ్రామ స్థాయి అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిరమండలం మండల అధ్యక్షులు దారపు ఢిల్లేశ్వరరావు, MPP ప్రతినిధి తూలుగు తిరుపతిరావు, జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు, హిరమండలం పట్టణ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ మరియు మండల NDA కూటమి నాయకులు, సర్పంచులు, సర్పంచ్ ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న చలో మూలపేట పోర్టు పేరుతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆడిన డ్రామా చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నాయకులు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగజారిన రాజకీయాలకు ఒక ఉదాహరణగా వైఎస్ఆర్సీపీ పార్టీని భావించవచ్చని తెలిపారు. వైఎస్ఆర్సీపీ మూల సిద్ధాంతమైన దౌర్జన్యం, నిరంకుశ ధోరణితో ప్రజల అభిప్రాయాలు గౌరవించకుండా, ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా కేవలం కమిషన్లు దోచుకోవడం కోసం మూలపేట పోర్టు నిర్మించడానికి సిద్ధపడి కమిషన్లు వచ్చాక పోర్టు నిర్మాణాన్ని
నిలిపివేశారని తెలిపారు. ప్రేమ కథలతో కాలం వెళ్లబుచ్చి ప్రజల త్యాగాలకు విలువ లేకుండా చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పూర్తి సమాచారంతో విషయం చర్చించి కాంట్రాక్టర్లతో చర్చించి గతంలో జరిగిన లోపాలు సరిదిద్ది అత్యంత ప్రతిష్టాత్మకంగా పోర్టు నిర్మాణ పనులను జరిపించారని తెలిపారు. నిన్న వైసీపీ నాయకులందరూ కూడా మూలపేట చూసి రావడం, అక్కడ అభివృద్ధి చూసి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఆ రోజుల్లో టెక్కెళ్ళి నాయకులు ఒకరు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ రోజు అక్కడ శంకుస్థాపన చేసి సముద్రంలో పూజ కూడా చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్లోని ఒక 10% వరకు మాత్రం వాళ్ళు చేసుకోగలిగారు. మా తెలుగుదేశం ప్రభుత్వం, మా కూటమి వచ్చిన తర్వాత మా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే కేంద్ర మంత్రి గారు మా రామ్మోహన్ నాయుడు గారు కానీ వచ్చిన తర్వాత దాన్ని సుమారు 85% వర్క్ చేసి కొంత వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించారని మీకు తెలియజేస్తాను. మూలపేట పోర్టు మీ వైకాపా పాలనలో కేవలం 21% పన్ను మాత్రమే చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను ఈ 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం 75% మరి పనులు మొన్న 26వ తేదీ నాటికి ప్రోగ్రెస్ చేశారని ఈ సందర్భంగా తెలుసుకోవాలనేసి కాబట్టి వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు తెలుసుకోండి. అంతేగాని ప్రజలకు ఏదో అసత్యపు మాటలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి తర్వాత అభివృద్ధిని చేస్తున్న పనుల్ని డైవర్ట్ చేసి చెప్పడం సరికాదు. మరి మీ నాయకుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖారవిందాన్ని చూసి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేవడానికి ఎవరూ ముందుకు రాలేదు, పారిపోయారు. మరి ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన మీద నమ్మకంతో ఆయనకున్న ముందు చూపుతో మరి లోకేష్ బాబు గారు ఉన్న నమ్మకంతో ఈనాడు పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టులన్నీ కూడా క్యూ కడుతున్నారు. ఇన్ని తెలిసి కూడా మీరు ఈ రకంగా వెళ్ళి అబద్ధాలు అన్నటువంటి ఆడడం చాలా దురదృష్టకరం. అది మీ విజ్ఞతగా మేము విడిచిపెడుతున్నాం. ఎందుకంటే మీకు మేము మాట్లాడే అంతటి వాళ్ళం కాదు, కానీ సిద్ధాంతపరంగా ఎవరైనా మాట్లాడాలి. మీరు నిన్న వెళ్ళేటప్పుడు మీరు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న జనాలకి ఇబ్బంది పెట్టడం, కనీసం 108 వేస్తే దారి ఇవ్వకపోవడం, అక్కడ రౌడీజం చేయడం. మీకు పోర్టుకి వెళ్ళడానికి 20 మందినో 30-40 మందినో సందర్శనకి పంపిస్తే మీరు 1000 మంది 15 మంది ఒక్కసారిగా వెళ్ళిపోయి అక్కడ గొడవ చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే మీరు సిగ్గుపడాలి. 150 సీట్లు ఉన్నట్టు మిమ్మల్ని 11 సీట్లకి మీకు దింపారంటే సిగ్గుపడాలి. ప్రజలకు తెలుసు ఏ గవర్నమెంట్ వస్తే ఎంత మంచి పని చేస్తుంది, ఏ గవర్నమెంట్ వస్తే ఏం పని చేస్తుంది, ప్రజలకి అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ ఎంత పని చేస్తుంది అన్నటువంటిది ప్రజలకు తెలిసిన విషయమే. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిగాం, టెక్కలి మండలాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుండి వినతులను మంత్రి స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బారుకు వచ్చిన వినతుల్లో అత్యధికంగా భూమి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాల వల్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదల భూములు ఇతరుల పేర్లకు మార్పిడి అయ్యాయి. బాధితులకు న్యాయం జరిగేలా రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రహదారుల నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు లేని గ్రామం ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాఖల సమన్వయం, పంచాయతీరాజ్, రహదారులు, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత. విద్య, వైద్యం మరియు ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని
జరుగుతుందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శక పాలన అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. వైసీపీ నాయకులు రాజకీయ మనుగడ కాపాడుకోవడం కోసమే నిన్నటి సభ ద్వారా నోటుకొచ్చిన అసత్యాలు మాట్లాడుతున్నారని ఏఎంసీ చైర్మన్ భగాది శేషగిరిరావు తెలిపారు. మంగళవారం టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భావనపాడు పోర్టుగా నారా చంద్రబాబు నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్ని అనుమతులు తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. 2019వ సంవత్సరంలో ప్రభుత్వం మారిన తరువాత భావనపాడు పోర్టును మూలపేట పోర్టుగా మార్చారని తెలిపారు. మళ్లీ కూటమి ప్రభుత్వం 2024వ సంవత్సరంలో పడ్డాక అభివృద్ధికి ఆటంకం కలగకూడదని 20% పనులు చేసిన పోర్టును ఈ నెల 19 నెలల కాలంలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి 80% పనులు పూర్తి చేసి షిప్ ను ట్రయల్ రన్ చేయడం జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొబ్బరికాయ కొట్టి కేవలం రాళ్లు మాత్రమే వేస్తే పోర్టు నిర్మాణం జరిగినట్టు కాదని, దాని కొరకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండాలని, కనెక్టివిటీ రహదారులకు భూసేకరణ అడ్డుగోలుగా చేసి బన్నువాడ, మోదుగువలస తదితర గ్రామాలకు కాలువలు కూడా ఇవ్వకుండా పంటలను నాశనం చేశారని తెలిపారు. నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అది ఈరోజు 80% పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా షిప్ను రప్పించడం జరిగింది. ఇవన్నీ గుర్తించకుండా వైసీపీ నాయకులు, స్థానిక నాయకులు ఏదో చెప్పారని మంత్రులుగా చేసిన వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి వాస్తవాలు తెలుసుకోకుండా అవాస్తవాలను అక్కడ మాట్లాడించి వాళ్ళ రాజకీయాల కోసం ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో చూసుకుంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టిన తర్వాత కేవలం రాళ్లు వేస్తే పోర్టు నిర్మాణం జరగదు. దానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఉండాలి. ఆ రోజు వాళ్ళు కనెక్టివిటీ రహదారుల్ని అడ్డగోలుగా భూసేకరణ చేసి బన్నువాడ మరియు మోదుగువలస, తలగాం తదితర అనేక గ్రామాలకి పంట కాలువలు లేకుండా ధ్వంసాలు చేసి గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు స్వయంగా ఆ గ్రామాలన్నీ సందర్శించి వాళ్ళకు అవసరమైనటువంటి పంట కాలువలకి బాక్స్ కల్వర్ట్స్ మరియు రహదారులకి బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయవలసినదిగా పోర్టు యాజమాన్యాన్ని కోరి వెంటనే శరవేగంగా పనులు నిర్వహించి ఆ రహదారులని గాడిలో పెట్టడం జరిగింది. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో చైత్రశుద్ధ త్రయోదశి సందర్భంగా మంగళవారం సదస్యం, మహదాశీర్వచనములు మరియు వేద సదస్సు, పండితులకు సత్కారం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిరి శంకర శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గొండు శంకర్, ఆలయ అర్చకులు మరియు వేద పండితులు భాస్కర భట్ల శ్రీరామ్మూర్తి శర్మ, బంకుపల్లి రమేష్ శర్మ, చంద్రశేఖర్ శర్మ, అరవిల్లి చంద్రశేఖర్ శర్మ, సాయి కుమార్ శర్మ, రామకృష్ణ శర్మ, మోహనరావు సూర్య నమస్కారాలు చేసి పండితులు జరిపారని కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ తెలిపారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలో లైథాం గ్రామంలో 1,34,00,000 నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ PUC చైర్మన్ కోన రవికుమార్ హాజరై అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గ్రామాల్లో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. లైథాం గ్రామంలో గత ప్రభుత్వ కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే గ్రామానికి కావలసిన సీసీ రోడ్లు మరియు కాలువలు నిర్మాణం చేయడం వలన గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి మౌలిక వసతులను బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిగురుపెల్లి రామ్మోహన్, TDP యువత జనరల్ సెక్రటరీ బలగ శంకర్
భాస్కర్, జిల్లా పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి సీపాన శ్రీరంగ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందిన నిస్వార్థ సేవకులను గౌరవించటం స్టార్స్ వాకర్స్ క్లబ్ లక్ష్యమని స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, చలపాక సూర్యారావులు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి పొందిన గనిరాజుకు శ్రీకాకుళం నగరంలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ వండాన సిమ్మన్నలకు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అంతా కలిసి సత్కరించి సమాజానికి వారు అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇటీవల శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాధి సోకిన ప్రాంతాలలో రేయింబవలు సేవలు అందించే డాక్టర్ సిమ్మన్న అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారని, ఇది వాకర్స్ సంస్థలకు ఎంతో గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిందని సీనియర్స్ వాకర్స్ సంపత్రావు, సత్యనారాయణ, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావులు తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవకులుగా మారడానికి వాకర్స్ క్లబ్ వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు. జలవనరుల శాఖలో 3 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదోన్నతి పొంది ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో సాగునీటి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గనిరాజు మరిన్ని సేవలు చేయాలని వాకర్స్ ఆకర్షించారు. పేదల వైద్యునిగా పేరుగాంచిన డాక్టర్ వండాన సిమ్మన్న ప్రజా వైద్యశాల స్థాపించి 3 దశాబ్దాలు అవుతుందని, నాటి నుండి ఎంతో మందికి ప్రాణాపాయం నుండి కాపాడి నిరుపేదల జీవితాల్లో దైవంగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ మరియు వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, వాసంతి, జ్యోతి, కళావతి, బొడ్డేపల్లి ప్రసాదరావు, మలిపెద్ది మల్లిబాబు, గోలి ఉమామహేశ్వరరావు, కొమ్ము శ్రీనివాసరావు, సాయిరాం, పాలకొల్లు సూర్యారావు, తిరుపతి, పట్నాన రామారావు, నందిగాం కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ ఏరియాకైనా అసలు కింగ్ అనండి కనుక ఆయన చేసిన సేవలు అక్కడ అద్భుతంగా ప్రజలు అనుభవిస్తున్నారు, ప్లస్ వాళ్ళు ఆయనకి గౌరవిస్తున్నారు. ఈ విధంగా సేవ అనేది ఏంటంటే గొప్ప విషయం. ఈ దేంట్లోనైనా అడ్వకేట్గా అయితేనే, డాక్టర్గా అయితేనే, ఈవెన్ వాకర్గా అయితే ఎవరైతే చక్కగా సేవలు చేస్తారో వాళ్ళకి అద్భుతమైన సేవ ప్రజల్లోనూ సమాజంలోనూ ఉంటుంది. కనుక మనమందరము స్టార్ వాకర్స్ క్లబ్ అంటేనే సేవా తత్పరులు. కనుక ఏ సేవలోనైనా మీరు అందరూ ముందుకొచ్చి సేవ చేస్తుంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్లో మనం చేసిన అద్భుతమైన సేవకి వారి బెస్ట్ సేవా క్లబ్ అని మనకి ఇవ్వడమైంది. 1600 క్లబ్బుల్లో అది మన గౌరవ మినిస్టరు, సెంట్రల్ మినిస్టరు మనకి గౌరవించడము, అలాగే ఎమ్మెల్యే గారు గౌరవించడం జరిగింది. కనుక మనం ఎప్పుడు సేవలో ఉండాలని మీ అందరికీ నా హృదయపూర్వకంగా మనవి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బెంతు ఒరియాల సమస్యలపై అసత్య కథనాలు చేస్తున్నారని, వీటిని తక్షణమే మానుకోవాలని ఆదివాసీ జేఏసీ ముఖ్య సలహాదారులు వాల యోగి హితవు పలికారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంతు ఒరియా సమస్యపై ఎమ్మెల్యే అశోక్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆదివాసీలను అనరాని మాటలు అంటున్నారని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన అనంతరం పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని తెలిపారు. జిల్లాలో 27,000 మంది బెంతు ఒరియాలు ఉన్నారని ఎమ్మెల్యే అన్నారని, ఈ విషయం కోర్టు పరిధిలో ఉంటే ఎమ్మెల్యే ఎలా స్పష్టం చేస్తారని యోగి ప్రశ్నించారు. నకిలీ బెంతు ఒరియాలపై చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినప్పటికీ అధికారులు మాత్రం ఇంతవరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. జిల్లాలో బెంతు ఒరియాలుగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వారంతా ఒడ్డి కులానికి చెందినవారని, టెక్కలి ఆర్డీఓ కూడా గతంలో ప్రభుత్వానికి నివేదించారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ నాయకులైనా నిజమైన ఆదివాసులు ఎవరనేది గుర్తించాలని, దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. ఆదివాసుల గురించి తప్పుగా మాట్లాడితే ఇక క్షమించేది లేదని యోగి హెచ్చరించారు. 2007లోనే హైకోర్టు వారు ఈ శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియా లేదు, ఎవరైతే క్లైమ్ చేస్తా ఉన్నారో ఆ క్లైమ్ చేస్తున్న సర్టిఫికెట్ రద్దు చేయండి అని ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇచ్చింది. సుమారుగా 31 మంది దీని మీద ఎంక్వైరీ చేసి 31 మంది దీని మీద ఎంక్వైరీ చేసి తీయమని చెప్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లా అధికారులు అలాగా చాప కింద నీళ్ళ పనిచేస్తున్నారే తప్ప ఆదివాసీ కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఆయన అన్నా ఉన్నారు, ఏదంటా ఉన్నారు, శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఆయన చెప్తున్నటువంటి బెంతు ఒరియాలు ఉన్నారు ఆ గ్రామాలు పర్యటించని చెప్తా ఉన్నారు. మేము మొన్న శ్రీకాకుళం జిల్లా ఏదైతే కంచె నియోజకవర్గం ఉందో ఆదివాసీ గ్రామాలు పర్యటన చేశాం. ఈరోజు చాలా బాధాకర విషయం,
ఈరోజు కూడా మీ ఇంటి బెందన వసక్ గారు మీ ఇంటి ముందు ఉన్నటువంటి పశువుల సాల ఉందో ఆ పశువుల సాల కన్నా మా ఆదివాసీ ఇల్లుని చూడండి ఒకసారి. కనీసం దీనస్థితిలో ఉన్నారు. 15 ఏళ్ళ ఎవరు పరిపాలించారు మీ నియోజకవర్గానికి? మీరు కాదా? అంటే ఒక కుల ధృవీకరణ పత్రం ఇస్తే ఆయన పెద్దింటాడు అవుతాడా? కులానికి ఏదైతే ఇది అంటే అగ్రికల్ అంటే మామూలుగా పెద్దవడానికి కూడా కులంతో సంబంధం లేదు. అలాంటి కులంతో చూపించి వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, అందుకే వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారని చెప్తా ఉన్నారు. కులానికి ఎస్టీ సర్టిఫికెట్ సంబంధం ఏంటుంది? ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈరోజు ఆదివాసీ ఎక్కడైనా అభివృద్ధి చెందారా? ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? మీరు 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంకా 3 సంవత్సరాలు 15 ఏళ్ళు పరిపాలించారా మీ నియోజకవర్గంలో? ఈ రోజు వరకు కూడా మీరు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? అంటే నిరుద్యోగం పెరిగిందని చెప్పి. నిరుద్యోగం పెరగడానికి కారకులు మీరు కాదా? శ్రీకాకుళం నియోజకవర్గంలో డే అండ్ నైట్ సమీపంలో అభ్యుదయ డిగ్రీ కాలేజ్ ఆవరణంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించబడింది. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. యువత తమ అర్హతలకు అనుగుణంగా వచ్చిన అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా ఉద్యోగం ఎక్కడ వచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ కావాలని, ప్రారంభ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు సాధించవచ్చని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ తదితర విద్యార్హతలు కలిగిన సుమారు 741 మంది అభ్యర్థులు పాల్గొన్నారని, వివిధ రంగాలకు చెందిన 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల ప్రతిభను పరిశీలించాయి. కొన్ని కంపెనీలు అక్కడికక్కడే ప్రాథమిక ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ప్రక్రియపై ప్రారంభించాయి. అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఇంటర్వ్యూ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంపై సూచనలు అందించారు. ఈ మేళా ద్వారా యువతకు కంపెనీలతో నేరుగా పరిచయం ఏర్పడి ఉపాధి సాధనకు మంచి వేదికగా నిలిచింది. 1782 మందికి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా 800 పైచీలకు వచ్చి రెన్యువల్ చేసుకున్నారు, ఇది ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు వచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 400 జాబ్స్ ఉన్నాయి. అంటే 1:2 రేషియో. మ్యాక్సిమం అందరికీ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రెడ్డీస్ కానీ, అలాగే టెక్ మహీంద్రా, ఎన్ఏసిఎల్, అలాగే డెక్కన్ ఫైన్ కెమికల్స్, స్కిల్ దునియా, ఆనెక్స్ ఫార్మా, నెక్స్ట్ ఐ స్మార్ట్ సొల్యూషన్స్, పిఎం జినస్ జ్యువెలరీ 30-40 జాబ్స్ కోసం వచ్చారు. అన్ని మంచి కంపెనీస్ని మీరు ఒకసారి తీసుకొస్తున్నందుకు మీ వేదిక పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా వెళ్ళి కొన్నాళ్ళు మీ స్కిల్స్ని కూడా దీంట్లో డెవలప్ చేసుకొని మీకు అప్పటికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇప్పటి వరకు మనకి 13,80,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం మన రాష్ట్రానికి. దగ్గర 16 లక్షల జాబ్ క్రియేషన్స్కి మేము రెడీ చేసాం బేస్. ఆల్రెడీ 8 లక్షల మంది జాబులో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక గవర్నమెంట్ నుండే మనం 30,600 జాబులు ఆల్రెడీ తీసాం. మెగా డిఎస్సి కానీ, అలాగే కానిస్టేబుల్స్ కానీ, ఇతరత్ర. శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో తూర్పుకాపు సామాజిక వర్గం తమ ఐక్యతను చాటుతూ భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. స్థానిక సప్తగిరి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తూర్పుకాపు సోదరులు తరలివచ్చారు.
ముందుగా తూర్పు కాపుల ఐక్యతను చాటి చెబుతూ నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. సప్తగిరి కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ డే అండ్ నైట్ కూడలి మీదుగా 7 రోడ్ల జంక్షన్ వరకు సాగింది. ర్యాలీ పొడవునా కాపుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ చేసిన నినాదాలతో నగర వీధులు మారుమోగాయి. 7 రోడ్ల కూడలి వద్దకు చేరుకున్న అనంతరం స్వర్గీయ గొర్రెల శ్రీరాములు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమ్మేళనంలో పలువురు వక్తలు మాట్లాడుతూ రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో జరిగిన కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను వక్తలు తీవ్రంగా ఖండించారు. సుడా చైర్మన్, కాపు సామాజిక వర్గ బలమైన నాయకుడు కొరికాణ రవికుమార్ ప్రోటోకాల్ విషయంలో జరిగిన అన్యాయం కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని ఇది మొత్తం తూర్పు కాపు జాతికి జరిగిన అవమానంగా వక్తలు అభివర్ణించారు. ఎదుగుతున్న నాయకత్వాన్ని చూసి ఓర్వలేక పాలకులు కుట్రపూరితంగా రవికుమార్ను అణగదొక్కారని చూస్తున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా తూర్పు కాపులను అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. సామాజిక వర్గ సమస్యలపై స్పందిస్తూ అందరికీ పెద్ద దిక్కుగా ఉంటున్న కొరికాణ రవికుమార్ వంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తూర్పు కాపు బిడ్డపై ఉందని పిలుపునిచ్చారు. ఆయన మార్గదర్శకంలోనే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన ప్రాధాన్యతను విస్మరిస్తే సహించేది లేదని, ఇకపై తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. పార్టీలకు, జెండాలకు అతీతంగా తూర్పు కాపులంతా ఒకే తాటిపైకి రావాలని, సామాజిక ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాపులను తక్కువ అంచనా వేసి వారి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఏ శక్తులనైనా గట్టిగా ప్రతిఘటిస్తామని, వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, తూర్పు కాపుల ఆత్మగౌరవ పోరాటానికి నాంది అని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఈ ఐక్యతను మరింత బలోపేతం చేసి సామాజికంగా, రాజకీయంగా తమ వాటాను దక్కించుకుంటామని తీర్మానించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పునరావృతం కాకూడదని, నేను ఒక పార్టీలో ఉన్న పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక తూర్పు కాపు సంఘం జాతీయ అధ్యక్షుడిగా పిసిని చంద్రమోహన్, జాతీయ అధ్యక్షుడిగా కానీ ఇప్పుడు జాతీయ కార్యవర్గం కానీ మేము మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే పార్టీ వేరు, వ్యవస్థలు వేరు, సంఘాలు వేరు. ఇప్పుడు సంఘం అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నది మా సుడా చైర్మన్కి జరిగినటువంటి అవమానాన్ని వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయనకు ఏదైతే రానున్న రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి ఏదైనా ఆయన శాఖలో స్వయం ప్రతిపత్తినిచ్చి ముందుకు వెళ్ళేటట్లు చేయాలని చెప్పేసి హితో పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డీలిమిటేషన్లో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు 10 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు అవుతున్నాయి కనుక ఆ 15 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు తూర్పు కాపు ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేగా, ఎంపీగా అవ్వాలని చెప్పేసి మేము తీర్మానించాం. తీర్మానం మేరకే పార్టీలకు అతీతంగా మీకు ప్రధానంగా చెప్పాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ పార్టీ అనేక పార్టీల నుంచి ఉన్నటువంటి తూర్పు కాపులందరం కూడా ఐక్యమైనాం, ఉద్యోగ సంఘాలు ఐక్యమైనాం. అందుకని ఈ దిశగా ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఉద్యమ రూపాన్ని కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాకుళం పట్టణం మంగువారి తోట ద్వారకానగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ త్రిశక్తి వనదుర్గా దేవాలయం పునఃప్రతిష్ఠ మహోత్సవాలు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ పూర్ణిమ ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 9:14 హస్త నక్షత్రయుత వృషభ లగ్నమునందు ప్రతిష్ఠించనున్నారు. శ్రీ త్రిశక్తి వనదుర్గా విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు జరుపుటకు బ్రహ్మశ్రీ ఆరవెల్లి మోహన కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో భద్రం మహేష్ శర్మ బ్రాహ్మణత్వంలో జరుపుటకు దైవజ్ఞులు నిర్ణయించారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి మీరు తరించి ఇతరులను తరింపచేయాలని కోరారు. పట్టణం మంగువారి తోట ద్వారకానగర్ కాలనీలో భక్తులు అట్లాగే దాతల సహాయ సహకారాలతో నిర్మింపబడ్డటువంటి త్రిశక్తి వనదుర్గా దేవాలయం పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు ఈ వచ్చే నెల అంటే 1/4/2026 తేదీ బుధవారం నుంచి అలాగే 2/4/2026 తేదీ గురువారం వరకు కూడాను 2 రోజులు ఈ యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనులు 8 మంది కూడా పాల్గొని అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని అన్వయించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షాలకు పాత్రలు అవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం.
రేపు ఉదయం 6 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా విగ్రహ ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది. 8 గంటల విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలతో రేపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళా మండపారాధనలు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. రేపు రాత్రి విశేష పూజాది కార్యక్రమాలతో రేపటి కార్యక్రమం ముగుస్తుంది. ఎల్లుండ ఉదయాన్నే మళ్ళా మండపానికి పునఃపూజలు, శేషహోమాల అనంతరం విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు అవుతాయి. అనంతరం శాంతి కళ్యాణం, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ యొక్క కార్యక్రమానికి దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధర్మకర్త బలివాడి గోపి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారు. అలాగే దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. విద్యార్థుల చదువులకు మరిన్ని నైపుణ్యాలు అందివ్వాలనే లక్ష్యంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ఓ ఆలోచన ఫలితాలను అందిస్తోంది. కేంద్ర మంత్రిగా తనకు అందుబాటులోకి వచ్చిన పరిచయాలను జిల్లా అభివృద్ధికి వినియోగిస్తున్నారు. తాజాగా పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుతో భేటీ అవ్వడం, వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు జిల్లాకు వినియోగించాల్సిందిగా రామ్మోహన్ నాయుడు కోరడం, మంగళవారం నాడు ఈ నిధుల వినియోగానికి సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయం నుండి పరిపాలన ఆమోదం రావడం చకచకా జరిగిపోయాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థ నుండి సిఎస్ఆర్ నిధులు 30 లక్షల రూపాయలు వచ్చాయని, వీటిని శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ తో పాటు నిమ్మాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కిల్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని, ఒక్కో పాఠశాలలో 15 లక్షల వ్యయంతో మొత్తంగా 30 లక్షలను వీటి నిర్మాణం కోసం వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలను సర్వశిక్ష అభియాన్ అధికారులకు జారీ చేశారు. వీటితో పాటుగా కాగ్నో స్పేస్ అనే సంస్థ ఈ 2 ల్యాబ్ల నిర్వహణ చేస్తూ విద్యార్థులకు మరిన్ని నైపుణ్యాలు తోడేయేలా చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ 2 పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ స్కిల్ ల్యాబ్ ను సేవలను అందించుచుండగా భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు ఈ కాన్సెప్ట్ విస్తృతపరిచే ఆలోచన చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భ్రూణ హత్యలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు నేరమని 1994లో చట్టం చేసిందని, పుట్టబోయే బిడ్డ ఆడా మగ అనే విషయం ముందుగా స్కానింగ్ పరీక్షలు చేసి చెబితే నేరమని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గర్భస్థ శిశులింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వివిధ అనుబంధ శాఖల అధికారులను కోరారు. ఆడభ్రూణ హత్యలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వివరించారు. భారత పార్లమెంటు ఎంతో సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందని సీనియర్ న్యాయమూర్తి హరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. District Legal Services Authority in coordination with the local authorities, including child welfare committees and also the law enforcement agencies, in order to prevent the violation of the provisions of PC and PNDT Act. థర్డ్లీ ఏంటంటే మేము లోకల్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ అయ్యి ఈ యాక్ట్ అనేది వైలేట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఫోర్త్లీ, ది DLSA has been providing training to the paralegal volunteers. Paralegal volunteers కి మేము ట్రైనింగ్ ఇస్తాం. దీనికంటే వాళ్ళ కమ్యూనిటీస్ లో ఇలాంటివి ఏమైనా కేసెస్ ఉంటే ఐడెంటిఫై చేసి మాకు తెలియవచ్చండి. ఫైనల్లీ, the District Legal Services Authority has been providing free legal advice, assistance and aid to the victims of forced sex determination. I am repeating, to the victims of forced sex determination and also to the victims who have been facing discrimination. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.